హొరోర్ అనే వర్డ్ ఈ మూవీకి సెట్ అవ్వదు. దానికంటే దారుణం ఈ మూవీలో సాంగ్స్. హుషారు డైరెక్టర్ శ్రీ హర్ష కోనిగంటి గారు ఒక న్యూ మూవీతో వచ్చారు, ఓం భీమ్ బుష్. ఈ మూవీలో శ్రీ విష్ణు గారు మెయిన్ లీడ్లో ఉన్నారు. బట్ ఆయన కామెడీని జనరేట్ చేయడానికి ట్రై చేశారు, బట్ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ మూవీలో ప్రతిదానికి ఒక్కటే ఎక్స్ప్రెషన్. ప్రియదర్శన్, రాహుల్ రామకృష్ణ వీళ్ళిద్దరు కామెడీ బాగుంది సెకండ్ హాఫ్లో. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో రొటీన్ డైలాగ్స్ అండ్ నవ్వురాని కామెడీస్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ జోక్స్ అండ్ మీమ్స్ వేసేసారు ఈ మూవీలో, అండ్ అది అస్సలు ఫన్నీగా అనిపించదు. సెకండ్ హాఫ్ లిటిల్ బిట్ బాగానే ఉంటుంది బికాస్ ఆఫ్ రాహుల్ రామకృష్ణ అండ్ ప్రియదర్శి కామెడీ. శ్రీ విష్ణు గారి డైలాగ్స్ ఈ మూవీలో చాలా వర్స్ట్గా ఉంటాయి. అండ్ ఆయన జోక్స్కి నేను హోల్ మూవీలో ఒక్కసారి కూడా నవ్వలేదు. ఈ మూవీని ఒక హొరోర్ మూవీ అని అనడం తప్పు, ఎందుకంటే ఈ మూవీలో హొరోర్నే కోని చేసి పడేశారు. ఐ మీన్ దెయ్యంనే కామెడీ చేసి పడేశారు. సెకండ్ హాఫ్లో 2 సాంగ్స్ ఉంటాయి భయ్య దెయ్యంతో. అది చూసాక నా రియాక్షన్, సాంగ్స్ అంటే గుర్తొచ్చింది. ఈ మూవీలో టోటల్గా 4 సాంగ్స్ ఉన్నాయి. అండ్ అవి ఎలా ఉన్నాయంటే, ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ అ గుడ్ ఎక్స్పెరిమెంట్, బట్ ఎక్కడొక్కడ నన్ను డిసప్పాయింట్మెంట్ చేస్తుంది. సో గైస్, ఇది ఓం భీమ్ బుష్ రివ్యూ. బాకీ మూవీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.